Welcome to 24 Technologies. Our today's topic is EC2 Instance Placement Groups. ఓకే, ఈ ప్లేస్మెంట్ గ్రూప్ అంటే ఏంటి, మనము ఏ టైంలో ఎక్కడ ఈ ప్లేస్మెంట్ గ్రూప్ని యూజ్ చేస్తాము అన్నది డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా మనం ఎప్పుడైనా EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు లైక్ మీరు CPU అండ్ మెమొరీ ఇవన్నీ మనం ఏం చేస్తాము, లైక్ ఏ ఇన్స్టెన్స్ ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ కావాలి అని చెప్పేసి మనము సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఇవన్నీ ఏంటి, హార్డ్వేర్. ఇవన్నీ ఏది, హార్డ్వేర్. మీ దగ్గర ఇవి లేవు, మీ దగ్గర ఫిజికల్గా ఇవి లేవు, మీరు వర్చువల్గా వీటిని యూజ్ చేసుకుంటున్నారు. బట్ ఏదో ఒక ప్లేస్లో ఆ హార్డ్వేర్ ప్లేస్ అయ్యి ఉంది. ఓకే, ఒక రీజియన్లో ఒక అవైలబిలిటీ జోన్లో, ఆ అవైలబిలిటీ జోన్లో కూడా ఏముంటుంది, డేటా సెంటర్ ఉంటుంది. ఆ డేటా సెంటర్లో మీకు ఏముంటాయి, లైక్ ఫిజికల్ హార్డ్వేర్, ఈ రకంగా సర్వర్స్ కానీ లేకపోతే స్టోరేజ్ బాక్సెస్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఈ CPU అట్లా ఇక్కడ నువ్వు సెలెక్ట్ చేసుకునే వర్చువల్ గా ఈ రీజియన్ లోకి వెళ్ళి ఏ అవైలబిలిటీ జోన్ లో తీసుకుంటున్నావు అండ్ దాంట్లో ఏ డేటా సెంటర్ అండ్ అది ఏ రూమ్ లో ఉంది, ఏ స్టోరేజ్ డివైస్ లోకి వెళ్తుంది, ఏ సర్వర్ లోకి వెళ్తుంది, అక్కడ నీకు వాడు అలకేట్ చేస్తాడు నువ్వు తీసుకున్న స్టోరేజ్ అనేది. రైట్, అంటే దాన్ని నేను కంట్రోల్ చేసుకోవచ్చా అంటే వాడు ర్యాండమ్ గా ఇచ్చిన దాని ప్రకారం కాకుండా ఎక్కడ పడితే అక్కడ కాకుండా నేను కంట్రోల్ చేయొచ్చా దాన్ని అంటే ఎస్ వీ కెన్. దాంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయంటే 3 టైప్స్ ఉంటాయి. 3 టైప్స్ గా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అది ఏవో మనము డిస్కస్ చేద్దాం. 3 టైప్స్. ఆ 3 టైప్స్ లో ఫస్ట్ వచ్చేసి ఏమొస్తుందంటే ఈ స్ట్రాటజీస్ లో క్లస్టర్. ఫస్ట్ది క్లస్టర్ వస్తుంది, తర్వాత స్ప్రెడ్, థర్డ్ వచ్చేసి మనకి ఏమొస్తుందంటే పార్టిషన్. ఓకే, పార్టిషన్. ఈ రకంగా మనము 3 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఏవి, అదొకటి క్లస్టర్ అండ్ ఇంకొకటి స్ప్రెడ్ అని చెప్పేసి టోపాలజీస్ లో, అండ్ ఇంకొకటి వచ్చేసి పార్టీషన్స్. దీంట్లో మీరు ఏ చూస్ చేసుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంటే. అంటే ఇది ఎప్పుడు మీరు ఇన్స్టెన్స్ లాంచ్ చేసే ముందే, EC2ను మీరు లాంచ్ చేసే ముందే మీరు ఏం చేయాలి, దీన్ని ఈ క్లస్టర్ లోకి వెళ్ళాలా, స్ప్రెడ్ లోకి వెళ్ళాలా, లేదు అంటే పార్టీషన్ లోకి వెళ్ళాలా అని చెప్పేసి మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే EC2 అంటే ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేసే ముందే మీరు ఏం చేయాలి, ఇది ఏదో ఒకటి మీరు క్రియేట్ చేసుకొని అంటే లాంచ్ చేసుకొని ఉండాలి. రైట్, ఇప్పుడు క్లస్టర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో క్లస్టర్ దాన్ని మనం డిస్కస్ చేస్తే వాట్ ఈస్ క్లస్టర్, ఇక్కడ వాట్ ఈస్ క్లస్టర్ అనే దానిపైన మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఈ క్లస్టర్ నేను క్రియేట్ చేసుకుంటే ఇది ఏ రకంగా వర్క్ అవుతుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. దీనికి క్లస్టర్లో మీరు క్లస్టర్ను క్రియేట్ చేసుకుంటే అది సింగిల్ ఏజ్ అంటే నువ్వు ఎన్ని ఇన్స్టెన్సెస్ లాంచ్ చేసినా కూడా అది సింగిల్ ఏజీలోనే ఉంటుంది. ఓకే, నువ్వు వెరీ EC2 లాంచ్ చేసేటప్పుడు అది సింగిల్ అవైలబిలిటీ జోన్లో ఉంటుంది. అవన్నీ ఒకే ప్లేస్లో సింగిల్ అవైలబిలిటీ జోన్లో ఉన్నాయి కాబట్టి మీకు లో లేటెన్సీ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. బట్ ఈ లో లేటెన్సీ బట్ రిస్క్ అనేది హై ఉంటుంది. చాలా హై ఉంటుంది. ఎందుకు సార్, లేటెన్సీ తక్కువ ఉంది కదా, రిస్క్ ఎందుకు హై ఉంటుంది అంటే నువ్వు అన్ని ఎక్కడ ప్లేస్ చేస్తున్నావు, ఒకే అవైలబిలిటీ జోన్లో ప్లేస్ అవుతున్నాయి, డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ కాదు. మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే నాకు హైదరాబాద్ రీజియన్లో 3 ఏజీస్ ఉన్నాయి, AZ1, AZ2, AZ3 అని చెప్పేసి 3 ఉన్నాయి. అదే నార్త్ వర్జీనియా చూసినామంటే 1, 2, 4, 5, 6 ఈ రకంగా నాకు 6 ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ తీసుకుంటే 3 ఏజీస్ అండ్ నార్త్ వర్జీనియా తీసుకున్నామంటే కేప్ టౌన్ అనుకున్నాం, కేప్ టౌన్ తీసుకుంటే నాకు ఎన్ని 6 ఏజీస్ ఉన్నాయి. నువ్వు ఎన్ని ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసినా కూడా ఇక్కడ సపోజ్ ఎన్ని క్రియేట్ చేసినా కూడా ఒక AZ1 పోతుంది అనుకున్నాం. ఇఫ్ ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ మీకు ఈ AZ1 అనేది డౌన్ అయిందనుకో, AZ1 అనేది డౌన్ అయిపోతే మీ అప్లికేషన్ అనేది రన్ అవుతుందా, మీ అప్లికేషన్ మళ్ళీ అప్ కావచ్చు, బట్ ఆ టైం ఏదైతే ఉందో ఆ బిట్వీన్ ఆ గ్యాప్ లో మీరు అప్ చేసుకోగలుగుతారా, దాన్ని చేసుకోవడం కష్టం. ఎందుకంటే మీ అప్లికేషన్స్ అన్ని సర్వర్ అన్ని ఎక్కడ రన్ అవుతున్నాయి, ఓన్లీ వన్ ప్లేస్ లో రన్ అవుతున్నాయి. ఎక్కడ, అది సింగిల్ ఏజీలో. నువ్వు క్లస్టర్ అని సెలెక్ట్ చేసుకుని ఆ ఇన్స్టెన్సెస్ అన్ని సింగిల్ ఏజీలో వేస్తున్నావు కాబట్టి లేటెన్సీ అనేది తక్కువనే ఉంటుంది, ఎందుకంటే అన్ని ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి లో లేటెన్సీ. బట్ రిస్క్ అనేది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో హై ఉంటుంది, అన్ని ఇక్కడే ఉన్నాయి. నువ్వు ఒకటి ఇక్కడ పెట్టుకున్నా, ఒకటి డౌన్ అయినా కూడా ఈ రెండు అప్ లో ఉంటాయి కాబట్టి
ఆ టైంలో ఎక్కువ రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. బట్ అన్నీ ఒకే దాంట్లో ఉన్నాయంటే రిస్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. బట్ లేటెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకున్నామంటే లేటెన్సీ అనేది చాలా లో. ఓకే. చాలా ఫాస్ట్‌గా రన్ అయితది. అండ్ దెన్ వాట్ అబౌట్ సెకండ్ వన్? సెకండ్ వన్ ఏది? స్ప్రెడ్ కదా! సెకండ్ వన్ స్ప్రెడ్. స్ప్రెడ్. ఇది ఏమైతదంటే నీకు మల్టిపుల్ ఏజెస్ ఏజీ1, ఏజీ2, ఏజీ3 ఈ రకంగా నీ ఇన్‌స్టెన్సెస్ ఈ రకంగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అంటే ఒక ఏజీ డౌన్ అయినా కూడా నీకు ప్రాబ్లమ్ ఏముండదు. ఇంకొక నీకు సింగిల్ అప్లికేషన్ నీకేది మల్టిపుల్ ఏజీస్‌లో రన్ అవుతుందంటే లేటెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం డిలే ఉంటుంది. బట్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే ఒకటి డౌన్ అయినా కూడా నాకు ఇంకొక దగ్గర నుండి నేను డేటాని తీసుకొని రావచ్చు అని చెప్పేసి. ఓకే. రైట్. ఇంకొకటి ఇక్కడ మాక్సిమం తెలుసుకోవాల్సింది ఏంటంటే దీనికి ఒక లిమిటేషన్ అంటూ ఉంటది. ఒక సింగిల్ ఏజీలో నేను ఎన్ని పెట్టొచ్చు? ఓకే. సింగిల్ ఏజీలో ఒక గ్రూప్‌లో నేను ఎన్ని పెట్టొచ్చు? ఎన్ని అంటే 7 ఇన్‌స్టెన్సెస్ పర్ గ్రూప్. ఒక గ్రూప్‌ని క్రియేట్ చేసుకుంటే ఆ గ్రూప్‌లో నేను ఒక ఏజీలో ఒక గ్రూప్‌లో ఎన్ని పెట్టొచ్చు? 7 ఇన్‌స్టెన్సెస్. మల్టిపుల్ గ్రూప్స్ ఉండొచ్చు. బట్ ఒక సింగిల్ గ్రూప్‌లో నువ్వు 7 ఇన్‌స్టెన్సెస్ మాత్రమే లాంచ్ చేయొచ్చు. మ్యాక్స్ 7 నెంబర్ ఆఫ్ ఇన్‌స్టెన్సెస్ 7 EC2 ఇన్ 1 గ్రూప్. ఇదొకటి రిస్ట్రిక్షన్ ఉంటుంది. బట్ మీకు పర్ఫార్మెన్స్ వైజ్ లేటెన్సీ అనేది మరీ ఎక్కువ ఏముంటుంది. పర్ఫార్మెన్స్ వైజ్ బాగానే ఉంటుంది. బట్ నీకు రిస్క్ అనేది కూడా తక్కువ ఉంటుంది కాబట్టి దిస్ ఈస్ బెస్ట్ ఆప్షన్. అండ్ దీనికంటే ఇంకొకటి ఏదైనా ఉందా ఇంకా బెటర్‌గా అంటే యెస్ పార్టిషన్ అని చెప్పేసి ఒకటి. పార్టిషన్. వాట్ ఈస్ పార్టిషన్? ఓకే. పార్టిషన్ ప్లేస్‌మెంట్ గ్రూప్‌లో పార్టిషన్ అంటే ఏంటి అంటే లైక్ నాకు ఏది ఒక అవైలబిలిటీ ఇదంతా ఏది ఒక ఏజీ అనుకుందాం. ఇదంతా ఒక ఏజీ అనుకుందాం. ఒక రీజియన్ అనుకుందాం. ఇదంతా ఒక రీజియన్. ఈ రీజియన్‌లో ఏజెస్ ఉంటాయి కదా! ఇది ఒక ఏజీ అనుకుందాం. ఇది ఇంకొక ఏజీ అనుకుందాం. ఇది ఇంకొక ఏజీ. ఇదేది? ఏజీ1, ఏజీ2, ఏజీ3. ఓకే. అవైలబిలిటీ జోన్ 1, అవైలబిలిటీ జోన్ 2, అవైలబిలిటీ జోన్ 3 అని చెప్పేసి. ఇక్కడ నాకు హార్డ్‌వేర్ ఉంటుంది. యాజ్ యూజువల్‌గా మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసినట్టు హార్డ్‌వేర్ అనేది ఉంటుంది. బట్ ఆ హార్డ్‌వేర్‌లో ఇది ఏ బేస్ పైన వర్క్ అయితదంటే ర్యాక్. ఈ ర్యాక్స్‌ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. అంటే ఇక్కడ ఏముంటాయి మళ్ళీ మనకు ఈ లోపల ఇదంతా హార్డ్‌వేర్. ఇదొక ర్యాక్, ఇదొక ర్యాక్, ఇదొక ర్యాక్, ఇదొక ర్యాక్. ఇక్కడ చెప్పలేదు. ఇక్కడ కూడా అదే రకంగా అన్ని ర్యాక్స్ ఉంటాయి. ఒకటి పెద్దది స్క్వేర్ తీసుకున్నా, ఒకటి ఇంకోటి చిన్నది తీసుకున్నా అని అనుకోకండి. ఇది కూడా అంతే హైట్ అనుకోండి. ఓకే. ఇక్కడ ఏది ర్యాక్స్ ఇవన్నీ ఏంటివి? ఇదేది ర్యాక్. ఇది కూడా ర్యాక్, ఇది కూడా ర్యాక్, ఇది కూడా ర్యాక్. ఇక్కడ రెండు వేశాను. బట్ ఇక్కడ కూడా ఎక్కువనే ఉంటాయి. ఓకే. ఈ అవైలబిలిటీ జోన్స్‌లో ఇవన్నీ ర్యాక్స్ ఉన్నాయి కదా! ఈ ర్యాక్స్‌లో మనకు కావాల్సిన సీపీయూస్ గాని, లేదు అంటే మెమరీ గాని అవన్నీ ఎక్కడ ఉంటాయి? ఇక్కడ, ఇక్కడ. ఓకే. నువ్వు క్రియేట్ చేసే EC2 ఏదైతే ఉందో ఇన్‌స్టెన్స్ ఏ ర్యాక్‌లోకి వెళ్ళాలి అని చెప్పేసి కూడా మనము తీసుకోవచ్చు. ఎందుకంటే సింగిల్ ఏజీలో ఉన్నప్పటికీ ఒక ర్యాక్ మొత్తం ఈ ర్యాక్ అనేది డౌన్ అయింది అనుకోండి. ఈ ర్యాక్ అనేది డౌన్ అయింది. ఈ ర్యాక్ అనేది డౌన్ అయింది అంటే మీ ఇన్‌స్టెన్సెస్ అన్నీ ఈ లోపల దీంట్లోనే వర్క్ అవుతున్నాయి. కాబట్టి ఏజీ మొత్తం డౌన్ కాదు. సింగిల్‌గా ఇది డౌన్ అవుతుంది. డౌన్ అయినప్పుడు కూడా మీ అప్లికేషన్ అనేది డౌన్ అవుతది. దట్ ఈస్ వై ఇక్కడ ర్యాక్స్‌లో మీరు పెట్టుకునేటప్పుడు కూడా మల్టిపుల్ ర్యాక్స్ దీంట్లో ఒకటి, దీంట్లో ఒకటి, దీంట్లో ఒకటి, దీంట్లో ఒకటి. దీంట్లో అంటే మొత్తం ఏజీ డౌన్ కాకపోయినా కూడా ఆ ర్యాక్ డౌన్ అయినప్పటికీ మీ అప్లికేషన్ డౌన్ అయిన అవకాశం ఉంది కాబట్టి మీరు ఏం చేయొచ్చు ఒక EC2 ఇన్స్టెన్స్‌ను పార్టిషన్స్ అనే దాన్ని బేస్ చేసుకొని మీరు ఒకటి దీనిలోకి, ఒకటి దీనిలోకి, ఒకటి దీనిలోకి, ఒకటి దీనిలోకి అండ్ ఇంకొక ఏజీలో ఒకటి దీనిలోకి ఈ రకంగా కూడా మనం చేసుకోవచ్చు. ఓకే. ఇవి ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? దీని స్కేల్ లిమిట్ ఎంత అంటే అప్ టు 100. 100 EC2. 100 EC2 ఇన్స్టెన్సెస్ అప్ టు 100 EC2. అమెజాన్ వాడు ఏం చెప్తాడంటే మనకు బాబు ఈ ర్యాక్స్‌లో నువ్వు ఒక అవైలబిలిటీ జోన్‌లో యూ కెన్ స్కేల్ అప్ టు 100 EC2 ఇన్స్టెన్సెస్ పర్ గ్రూప్. ఒక గ్రూప్‌లో ఒక ర్యాక్‌లో 100 ఇన్స్టెన్సెస్ వరకు ప్లేస్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తాడు. దిస్ ఈస్ థియరీ. ఏది? ప్లేస్‌మెంట్ గ్రూప్ థియరీ. ఇది మనం రియల్ టైమ్‌లో యూజ్ చేస్తామా అంటే పెద్ద పెద్ద అప్లికేషన్‌లు ఏమన్నా రన్ అవుతున్నాయి మీకు అంటే 100% మనము యూజ్ చేస్తాం. EC2ని లాంచ్ చేయడం అంటే నార్మల్‌గా 1 సెకండ్‌లో, 1 మినిట్‌లో కూడా లాంచ్ చేయొచ్చు. బట్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేటివి చాలా ఉంటాయి. వాటన్నింటి గురించి మనం తెలుసుకోవాలి. ఓకే.
రేపొద్దున ఇంటర్వ్యూలో కూడా క్వెషన్స్ మీకు పడొచ్చు. వాట్ ఇస్ ప్లేస్‌మెంట్ గ్రూప్? హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్లేస్‌మెంట్ గ్రూప్స్ ఇన్ ఏడబ్ల్యూఎస్? ఆ రకంగా. తర్వాత విచ్ వన్ ఈస్ ద బెస్ట్ వన్ టు చూజ్ అని చెప్పేసి ఆ రకంగా అడగొచ్చు. ఓకేనా? కానీ మనం తెలుసుకొనుండాలి. నెక్స్ట్ సెషన్‌లో మనము దీనికి సంబంధించిన ల్యాబ్ ఎక్కువ ఏముండదు. జస్ట్ ప్లేస్‌మెంట్ గ్రూప్స్ క్రియేట్ చేయడము. జస్ట్ ఆ EC2 ఇన్‌స్టెన్స్‌ను అడ్వాన్స్ సెట్టింగ్స్‌లో ఏ రకంగా లాంచ్ చేస్తాము అన్నది మనము నెక్స్ట్ ప్రాక్టికల్స్‌లో ల్యాబ్‌లో చూద్దాం. ఓకే. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.